హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు కుల్ఫీ, మట్కా కుల్ఫీ రబడీని ఒకే పౌడర్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అలాగే ఈ పౌడర్ మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు 1-2 months వరకు ఈజీగా. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మనం రబడీ చేస్తాం కదా, దానికి ఎన్ని లీటర్ల పాలు పడుతున్నాయి కదా. సో అలా కాకుండా ఈ ప్రీమిక్చర్తో మనము ఈజీగా రబడీ ప్రిపేర్ చేసుకోవచ్చండి 5-10 నిమిషాల్లోనే. అది ఎలాగో చూపిస్తాను. బ్రెడ్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. నేను ఎంత క్వాంటిటీ చేస్తున్నానో చూసుకొని తీసుకుంటున్నాను. నేను ఇక్కడైతే 6 బ్రెడ్లు తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేది చూపిస్తాను, తర్వాత మెజర్మెంట్స్ కప్తో చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి డ్రైడ్ బ్రెడ్ అండి. సో దీన్ని మనం వేయించక్కర్లేదు, డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగా మరీ కోరుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఈ పౌడర్ని. ఇక్కడ నేను 2 కప్పుల బ్రెడ్ పౌడర్ వచ్చిందండి. దీనికి నేను 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు బ్రెడ్ అనేది స్వీట్గానే ఉంటుంది, సో తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 1/2 కప్పు వేసాను. తర్వాత 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మీరు డ్రై ఫ్రూట్స్ ఎన్ని వీలవుతాయి అన్ని వేసేసుకోండి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. నేను ఇక్కడ పిస్తా, బాదాము, జీడిపప్పు మాత్రమే వేసాను ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత ఇందులోకి ఇలాచి పొడి కొద్దిగా వేసాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ వేసానండి. అంతే ఎక్కువ వేసుకోకండి. ఈ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా రబడీ అండ్ కుల్ఫీ అన్నీ రెడీ అయిపోతాయండి. తర్వాత కలర్ కోసం నేను ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఏం లేకపోతే కలర్స్ వస్తాయి కదా, ఫుడ్ కలర్ దొరుకుతుంది కదండి బయట, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసినా సరిపోతుంది. ఇలా అంతా రెడీ చేసుకొని మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి 1-2 months వరకు ఇంట్లోనే ఉండిపోతుందండి, అసలు పాడవదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే 3-4 months వరకు ఉంటుంది. ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టుకోండి. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం రబడీ చేసుకుంటాం కదా. సో అప్పుడు ఎన్ని పాలు పడతాయి కదండి, లీటర్ పాలకి ఎంత వస్తుంది, కొద్దిగానే వస్తుంది. బట్ ఇలా మీరు మిక్స్చర్ రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ 1 కప్పు పాలతోని ఒక 250 grams రబడీ వచ్చేస్తుందండి. నేను ఇక్కడ మిక్స్చర్ చూపిస్తున్నాను. 1 కప్పు మనం రెడీ చేసుకున్న పౌడరు, 1 కప్పు పాలు, అంతేనండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లేదా స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టేసామనుకోండి ఉండలు వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 minutesలోనే దగ్గర పడిపోతుందండి. మనం వేసిన పౌడర్కి పాలలో కలిసిపోతుంది. ఈ నేను వేసిన పాలు కాచి చల్లారబెట్టుకున్న పాలు అనమాట. సో పచ్చిపాలు వేయకండి, కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసేసుకొని ఇలా తిక్కగా ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల్లోనే అయిపోతుందండి రబడీ అనేది. చూడండి ఎలా ఉంది, సేమ్ రబడీ లాగే ఉంది కదండి. అసలు ఈ టేస్ట్ కూడా ఇంత కూడా మీకు ఈ ఇంచు కూడా తెలియదండి. రబడీ లాగే ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు బ్రెడ్ క్రమ్స్ వేసి చేశారని అస్సలు తెలియదు. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ సర్వింగ్లా చేసుకొని పెట్టేసుకుంటే అయిపోయినట్టే ఇంకా మన రబడీ అనేది. తర్వాత మీకు ఇక్కడ కుల్ఫీ, మట్కా కుల్ఫీ మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదండి, అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం 1 కప్పు మనం రెడీ చేసుకున్న మిక్చర్ని, తర్వాత 1.5 కప్పు పాలు. మనము రబడీకి 1 కప్పు వేస్తే దీనికి 1 కప్పు పౌడర్కి 1.5 కప్పు పాలు వేయాలన్నమాట. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి, ముందే ఆన్ చేసుకోవద్దు. కలర్ కూడా ఎంత బాగా వచ్చింది కదా, కుంకుమ పువ్వు వేసాం కదండి, అందుకోసం ఇలా వచ్చింది. కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒక 1-2 minutesలో ఇదైతే అయిపోతుందండి. కుల్ఫీ అయితే ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. నేనైతే మట్కా కుల్ఫీ కోసం ముందుగా ఇలా కుండలో వేసాను. మనకు బయట దొరుకుతాయి కదండి మట్కా కుల్ఫీ, ఎంత కాస్ట్లీ ఉంటుంది కదా. మనం ఇంట్లో ఇన్స్టెంట్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్లోనే వేసానండి. ఇలా వేసేసుకొని పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తర్వాత మిగిలిన దాన్ని నేను కుల్ఫీ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. కుల్ఫీలు మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్ని చూసుకొని చేయండి. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి. అసలు బ్రెడ్స్తో చేశారని మీరు అసలు ఎవరు గుర్తుపట్టారో, అంత బాగుంటుంది. సో ఇన్స్టెంట్గా కావాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసుకోండి. నేనైతే ఇక్కడ అన్ని బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ షుగర్ అనేది మీరు ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇలా పాలు యాడ్ చేస్తాం కదండి, అప్పుడు 1 tablespoon స్పూన్ షుగర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు నార్మల్గా ఇలా అయితే ఓకే అనుకుంటే ఇలాగే చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం పాలు ఎక్కువ యాడ్ చేసాం కదండి కుల్ఫీలోకి, సో అప్పుడు 1-2 స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. తర్వాత కుల్ఫీ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా నేను ట్రాన్స్పరెంట్ కవర్ యాడ్ చేసేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేశానండి. ఇలా మట్కా కుల్ఫీకి కూడా ఒక కవర్ పెట్టేశాను. బయట మనకి ఇలాగే దొరుకుతుంది కదా, అలా ఉంటుందని. సో ఇలా రెడీ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 hours పెట్టండి. నేను 8 hours పెట్టలేదండి, నైట్ అంతా పెట్టేశాను. సో మిగిలింది కొద్దిగా ఇందులో ఒక బౌల్లో వేశాను. ఇలా 8 hours పెట్టిన తర్వాత చూపిస్తున్నాను పైన కవర్ తీసేసి. ఎంత ఎక్సలెంట్ ఉన్నాయంటే కుల్ఫీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కుల్ఫీలో. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. టెక్స్చర్ కూడా సేమ్ అలాగే ఉందండి. కలర్గా తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ రావడం సూపర్ ఉన్నాయండి. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇంట్లో ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా మీరు పాలల్లో యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, రెడీ అయిపోతాయి కుల్ఫీలు, మట్కా కుల్ఫీలు, రబడీ కూడా. ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు రబడీ చేసుకుంటాం కదా, చూడండి అలాగే ఉంది కదా.
టెక్స్చర్ కూడా అసలు చేంజ్ అవ్వలేదు, చాలా బాగుందండి. ఇలా మీరు ఇన్స్టెంట్గా రబ్బడీని మట్కా కుల్ఫీస్ని ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ మిక్చర్తో. స్టోరేబుల్ కూడా అండి, 1-2 months వరకు నిల్వ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. చెప్పాను కదా, పచ్చిది వేస్తే మాత్రం కొంచెం మీరు వేసుకుంటే సరిపోతుంది. డ్రై అయితే ఏం అవసరం లేదండి, ఇలా డైరెక్ట్గా కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి ఈజీ అండ్ ఎమ్మీ రెసిపీస్ నా ఛానల్లో బోలెడు ఉన్నాయండి. సో ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.